శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి పాలనకు 2 ఏళ్లు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి 25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, సబిత, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, పరిటాల శ్రీరామ్, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. मैडम इट साइड सर अंदर लाइक పర్యటించి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని మీరందరూ చూశారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడింది. ఒకవైపు పోలవరం, మరొక వైపు అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలని మోసం చేసినటువంటి నాయకుడిని, గత పాలకుడిని మనమందరం చూశాం. ఈరోజు ఒకవైపు పరిశ్రమలు, ఒకవైపు పోలవరం, మరొక వైపు అమరావతి, వెనుకబడినటువంటి రాయలసీమకి, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, మరీ ముఖ్యంగా సత్యసాయి జిల్లాకి వేల లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మారుమూల ప్రాంతమైనటువంటి మరకసిరకి డిఫెన్స్ ఫ్యాక్టరీ 15,000 కోట్ల సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా పుట్టపర్తికి గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు చేయాలంటే పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తూ, మరొక వైపు అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, ఒకప్పుడు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు పారిపోతే ఈరోజు ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతామంటే దాని బ్రాండ్ సిపిఎం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చొరవతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయనడానికి అతిశయోక్తి కాదు. ఇతిహాసాల్లో, పురాణాల్లో రాజధాని నిర్మాణాలు యుగ పురుషులు, చరిత్రకారులకే సాధ్యం. చరిత్రహీనులకి, రాక్షస సంతతికి రాజధాని నిర్మించినట్లు చరిత్రలో లేదు. యుగ పురుషుడు, చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. పోలవరం ప్రాజెక్టు, హంద్రీనీవా రాయలసీమకి, పట్టిసీమ ప్రాజెక్టు, ఇలా ఒకటి కాదు రాష్ట్ర అభివృద్ధిని ఇప్పుడు ఎప్పుడు మీరు చర్చించకుండా గుర్తుకు రావాల్సిన పేరు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి అండగా నిలబడి దుర్మార్గమైనటువంటి పరిపాలనని, చీకటి రోజుల్ని మనందరం తరిమేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి అందరి హక్కుల్ని కాపాడుతూ పరిపాలిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొన్నటి రోజు చూస్తుంటారు, 2 సంవత్సరాల పరిపాలన మీద వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు ఉనికిలో లేనటువంటి పార్టీ, 2 సంవత్సరాలు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు కేవలం 2 సంవత్సరాల స్వర్ణయుగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనని ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ హడావిడిగా బైక్ ర్యాలీలు చేయడం జరిగింది. ప్రజల మద్దతు లేక కొంతమంది నాయకులు ఇష్టానుసారం మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకురాలు మాట్లాడుతూ ఉంది, సవితమ్మ ఇది నీ అబ్బ జాగీరా అని. ఎవరబ్బ జాగీరు ఉండదు, ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళనే అబ్బ జాగీరు. రాయదుర్గం నుంచి వచ్చినా, కల్లాదుర్గం నుంచి వచ్చినా, పెనుగొండలైనా, మరకశిరలోనైనా భారతదేశ పౌరుడు, ఆంధ్ర రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా ఆ నియోజకవర్గం వాళ్ళ అబ్బ జాగీరే. ప్రజాస్వామ్య పాలనలు అందించేటువంటి వాళ్ళకి, ప్రజలకు అండగా ఉండేటువంటి నాయకులకి మీరు 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని చూసి ప్రజలు విసిగించుకొని, ప్రజలు ద్వేషించి, ప్రజలు అసహించుకుంటే 151 నుంచి 11 స్థానాలకు వచ్చారు. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపోవడం అనేది సర్వసాధారణం. ఓటమి నుంచి పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి. కానీ వ్యక్తుల్ని, నాయకుల్ని హేళన చేస్తే ఓట్లు పడవలే సంగతి గత 5 సంవత్సరాల్లో విర్రవీగారు. ఏమైంది? మొన్న ఇంకొక మాజీ మంత్రి మాట్లాడతాడు అనకాపల్లిలో, ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి, మన హోంమంత్రిని ఉద్దేశించి మేకప్ అని మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఈయన కుటుంబ సమేతంగా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాడు, రీల్స్ లో బాగా వస్తూ ఉంటాడు. సోదరుని అనకూడదు, ఆయన భార్యని, సభ్యత సంస్కారం ఉంటుంది కాబట్టి మనకి ఆ మాటను అనదలుచుకోలే. 5 సంవత్సరాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు మీ మొహాల మీద ఉమ్మేస్తే అయినా సిగ్గు రాకుండా మహిళలని వ్యక్తిత్వ హరణం చేసేటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలపాలని సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈరోజు తెలుగు గంగ నీళ్ళని రాయలసీమకు తీసుకొచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు హంద్రీనీవా ద్వారా చివరనున్నటువంటి కుప్పం వరకు, తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మరకశిర నియోజకవర్గానికి హంద్రీనీవా జనాల్ని తీసుకొస్తున్నటువంటి ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనందరం ఆయనకు అండగా ఉండాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలని గత ప్రభుత్వం విస్మరించింది, పంచాయతీల్ని విస్మరించింది. పంచాయతీ సర్పంచులకి 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి గ్రామంలోనూ, రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు, గోకులం షెడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు, గ్రామాల మౌలిక వసతుల్ని అవకాశం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాల్ని నిర్వీర్యం చేశారు. గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ల్యాండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని అణిచివేయడానికి మాత్రమే ల్యాండ్ ఆర్డర్ని, పోలీసుల్ని ఉపయోగించారు. ఈ రోజు రోడ్ల మీదకి వైసీపీ నాయకులు వస్తూ ఉన్నారు. ఎక్కడైనా హౌస్ అరెస్ట్ అనేది ఉన్నాయా? ఎక్కడైనా అక్రమ కేసులు అనేది ఉన్నాయా? ఏవి లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉంటే ఇప్పటికీ అక్రమ కేసులని, పోలీసుల నిర్బంధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2 ఉదాహరణలు చెప్తా. పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నాగమ్మనే మహిళని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి 7 కిలోమీటర్ల దూరం అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత గారు, ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను అక్కడికి వెళితే
మమ్మల్ని బెదిరించి మా మీద దళితులమైనటువంటి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు, మాట్లాడే హక్కు, ఏ రాజకీయ పార్టీ ఎవరు ఏ కార్యక్రమాలు చేసుకునేంత స్వేచ్ఛనిచ్చేటువంటి నాయకుడిని మనందరం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల స్వర్ణయుగం, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు, స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఉచిత బస్సు సర్వీసు, అన్న క్యాంటీన్లు, అదేవిధంగా తల్లికి వందనం, రీసర్వేలు, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం పోలవరం పూర్తయ్యేంత వరకు, అమరావతి నిర్మాణం పూర్తయ్యేంత వరకు, హంద్రీనీవా చివరి చెరువు వరకు నీళ్ళు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ చీకటి రోజుల్ని, నిరంకుశత్వ పాలనని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం స్వర్ణయుగం లేకపోతుంది. ఒకవైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయతకు నిదర్శనంగా పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లు, పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నట్లు ఖచ్చితంగా 15 సంవత్సరాలు కూటమి పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి రావాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్ని గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో, ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఇది సాధ్యం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కాలం చాలా ఎక్కువైంది. ఉదయం 10 నుంచి ప్రజలు ఉన్నారు కాబట్టి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, నాయకులు మాట్లాడేటప్పుడు సమయభావం పాటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు శ్రీరామ్ లేరా